ఈవెంట్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితికి రకరకాల పదార్థాలు చేసి స్వామికి నివేదన చేస్తాం. ఈసారి పప్పులో ఉండ్రాళ్ళు చేద్దాం. ఈ పప్పులో ఉండ్రాళ్ళు విడిగా చేసి పప్పులో వాటిని మళ్ళీ ఉడికించి పెసరపప్పు ఉండ్రాళ్ళు కలిపిన ఒక తీపి పదార్థం. సింపుల్గానే అయిపోతుంది. 2 పదార్థాలు 2 పొయ్యిలు వాడుకోవాల్సి వస్తామన్నమాట. పెసరపప్పు 1 కప్పు పెసరపప్పు తీసుకుని 1 గంట అరగంట అట్లా నానబెడితే తేలిగ్గా ఉడికిపోతుంది. నానబెట్టిన పెసరపప్పుని ఏదైనా ఒక పెద్ద పాత్రలోకి తీసుకుందాం. శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసి పెట్టుకోవాలి. ఈజీగా ఉడుకుతుంది. అప్పుడు ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఉండదన్నమాట నానిపోతే. పెసరపప్పుని 1కి 2 నీళ్ళు పోసి, కావాలంటే మరి కాస్త నీళ్ళు కూడా పోసుకోవచ్చు అవసరమైనప్పుడు. స్టవ్ మీద పెట్టేద్దాం. ఇది ఒక మీడియం ఫ్లేమ్ మీద పప్పును ఉడకనిద్దాం నిదానంగా. ఈ లోపల మనం ఉండ్రాళ్ళు చేసుకుందాము. 1 కప్పు చిన్న కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు పెసరపప్పు ఎంత వేసానో అందులో సగమే బియ్యపిండి. ఇంకా కొంచెం తగ్గు చేసినా కూడా బాగానే ఉంటుంది. 1/2 కప్పు అయినా సరిపోతుంది. ఒక చిన్న కప్పు తీసుకుందాం. చిన్న కప్పు బియ్యపిండి తీసుకున్నాను. దీనికి ఏంటంటే అందులో సగమే నీళ్లు పెట్టుకోవాలి. మనం మామూలుగా మనం అప్పాలు అవి చేస్తాం కదా, అప్పాలు చేస్తాము, తర్వాత అరిసెల పిండి చేస్తాము, చలిమిడి చేసుకుంటాము. అలాంటప్పుడు ఏం చేస్తాము, మామూలుగా 1 గ్లాసు, 1 కొలత ఏదైతే బియ్యపిండి ఉందో అందులో 1/2 కంటే కొంచెం ఎక్కువ, 1/2 కంటే తక్కువే నీళ్ళు పోసుకుంటాం మనం అది పదార్థం చేసుకోవడానికి. దీనికి కూడా ఇంచుమించుగా అంతే. అయితే ఏం చేయాలంటే కొంచెము ఈ ఉండ్రాళ్ళల్లో కూడా వట్టిపిండి పచ్చిపెద్ద అంటే చప్పగా లేకుండా కొంచెం బెల్లం వేస్తే ఉండ్రాళ్ళు కూడా కొద్దిగా తీపి ఎక్కుతాయి. కాస్త బెల్లాన్ని కరగనిచ్చి నీళ్లు కాగనిస్తే సరిపోతుంది. బెల్లం కలిపి పెట్టాం కదా, నీళ్ళు మరిపోయాక 1 చిటికెడు ఏలక పొడి వేసి కొంచెం నెయ్యి వేద్దాము. మనం సిద్ధంగా పెట్టుకున్న బియ్య పిండి వేసేద్దాం. ఇందులో సిమ్లో ఉంచండి. 1 నిమిషం వేడుంచినా ఏమి ఇబ్బంది లేదు. ఇది మనం తడి బియ్య పిండితోటి కూడా చేసుకోవచ్చండి. ఒకవేళ మనం పాల తాలికల కోసం తడి బియ్యం పిండి పట్టుకున్నాం అనుకోండి, అది వేస్తే ఇంకా పావు నీళ్ళే పడతాయి. దీనికి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి. పిండి కనుక పాత బియ్యపు పిండి అయితే 1 చుక్క నీళ్ళు ఎక్కువ పడతాయి, చూసుకోండి. ఇప్పుడు చూడండి, స్టవ్ ఆపేసాను. ఉండొచ్చేలాగా ఉంది కదా. ఇంకొక చుక్క నేర్చుక్క వేసి చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకుందాం. దీన్ని కాస్త వేడిగా ఉండగా చేసేస్తే ఈజీగా అయిపోతుంది. బెల్లం వేసాం కాబట్టి ఇవి ఆటే చప్పగా ఉండవు. మిగిలిన బెల్లాన్ని మనం పప్పులో వేసుకుందాం. కొద్దిగా చల్లారాక ఉండలు చేసేస్తే అప్పుడు పెసరపప్పుతో పాటు వేసేయచ్చు. పప్పు ముప్పాతికి ఉడికిపోయిన తర్వాత ఈ ఉండలను కూడా అందులో వేసేయచ్చు. మనం చిన్న సైజు ఉండ్రాలు చేసి పెట్టుకోండి. ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే, మడి అయితే పనికిరాదు, కానీ మడి లేకపోతే కనుక చిన్నపిల్లలు చేతికిస్తే చకచకా చేసేస్తారు. బుజ్జి ఉండలు చేసి పక్కన పెట్టుకోండి. ఇవి ఉండలు పెద్దవి చేస్తే ఏంటంటే బాగా ఉడకవు, పచ్చిగా ఉంటుంది. అందుకని చిట్టి ఉండలు చేసుకోవాలి. ఉండరాళ్ళు అంటారు, అందుకే ఉండల్లాగా కనపడేవన్నమాట. పప్పు మెత్తగా ఉడికిపోయింది చూడండి. మనం నానబెట్టడం వల్ల ఇంకా కొంచెం క్విక్గా కూడా ఉడికింది. ఇది ఇంత చిక్కగా ఉంటే మనకు కుదరదు. కనీసం 1 గ్లాస్ నీళ్ళు పోసేయండి ఇందులో. ఇంకొంచెం ఉడుకు పట్టనిద్దాం, ఎందుకంటే ఇది చూడండి చిన్న రవ్వగా ఉందనిపిస్తుంది. నీళ్ళు పోసాక ఇంకొంచెం ఉడకనిస్తే ఇప్పుడు పప్పు బాగా కలిసిపోతుంది. మనకు మొదట చూసినప్పుడు ఉడికినట్టు కనిపిస్తుంది, కానీ నీరు తగిలేసరికి దాంట్లో ఉన్న ఈ రవ్వదనం కనిపిస్తుంది. ఒక్కసారి హైలో పెట్టి దీన్ని ఇంకొంచెం మరిగి ఆ పప్పు మెత్తబడినిద్దాము. ఇది ఇంకొంచెం ఉడుకు పట్టే లోపల మనం కాసిన జీడిపప్పులు, కిస్మిస్లు వేయించేసుకుందాం నెయ్యేసి. పప్పు దాదాపుగా ఉడికిపోయిందండి. 1 కప్పు పప్పుకి ఇంచుమించుగా కప్పు బెల్లము పట్టేస్తుంది. మీరు అంత తీపి తినలేము అని అనుకుంటే కొంచెం తగ్గించుకోండి. బెల్లం వేసేసి ఒక్కసారి తెరలనిద్దాము. కొంచెం అరేంటి గడ్డలుగా ఉంటే కాస్త టైం పడుతుంది. ఒకవేళ మెత్తటి బెల్లం అనుకోండి, తొందరగానే అయిపోతుంది. దీంతో పాటు ఏం చేద్దామంటే మనం ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఉండ్రాళ్ళను కూడా ఇందులో వేసేద్దాం. బెల్లము, ఉండ్రాళ్ళు, పెసరపప్పు 3 ఉడకటం మొదలు పెడతాయి. కాస్త సిమ్లో పెట్టి దాన్ని నిదానంగా అడుగు పట్టకుండా మాత్రం చూసుకోండి. మన గిన్నె ఇత్తడిది అయితే ఏ ప్రాబ్లము లేదు. ఇదే ఇలా డబల్ బాటం ఉన్నా కూడా పర్వాలేదు. సిమ్లో పప్పు, బెల్లము,
ఉండ్రాళ్ళు 3 ఉడకాలి. మన పప్పు ఉండ్రాళ్ళు కలిసి దగ్గర పడ్డాయి చూడండి చిక్కగా. ఈ కన్సిస్టెన్సీలో ఆపితే చల్లారేసరికి కొంచెం చిక్కగా ఒక బౌల్లో పోసి పోరింగ్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక రవ్వ పలచగా ఉంది కదా, పప్పు మెల్లిగా బిగిసిపోతుంది. ఇలా ఆపేసేయచ్చు. ఏం చేద్దామంటే స్టవ్ ఆపేసి కొంచెం ఏలక పొడి, పండగ వాతావరణం వచ్చేస్తుంది, ఏలక్కాయల వాసన వచ్చేసరికల్లా ముందే వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు కిస్మిస్లు, ఇవి కూడా వేసేద్దామండి. ఈ ఉండ్రాళ్ళు పెసరపప్పు తర్వాత బెల్లంతో కలిసి ఉడికి చక్కగా ఉంటాయి. కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి ఉంటే కొబ్బరి పాలు తీసి ఒక చిన్న కప్పు పాలు కనుక పోస్తే మరింత రుచిగా ఉంటుంది. పాలు పోయకపోయినా కూడా ఇది పాయసం లాగానే ఉంటుంది, బాగుంటుంది. ఒకవేళ మీ చాయిస్ పాలు కనుక అయితే మామూలు పాలు పోసుకోవచ్చు, ఇది దింపేశాక పోసుకోవచ్చు. మరగబెట్టిన పాలు కాసిని లేదా కొబ్బరి పాలు కానీ ఒక 1/2 కప్పు చిన్న గ్లాస్ పోస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. దీంట్లో ఏం చేద్దాము, కొంచెం నెయ్యి వేసి దేవుడికి వినాయకుడికి నివేదన చేసేయటం. ఓ బౌల్లో పోసేద్దాము. మనం ఆపిన 5 నిమిషాలకే ఇది చిక్కబడిపోయింది చూడండి. ఈ పెసరపప్పుకి నెయ్యి చాలా మంచి కాంబినేషన్ అండి. ఆరోగ్యానికి కూడా పెసరపప్పుతో నెయ్యి కలిపి తింటే ఎక్కువ మంచిదట. ట్రై చేసి చూడండి. పప్పులో ఉండ్రాళ్ళు వేడివేడిగా ఉంది. 1 గంట పోయేసరికల్లా చక్కగా చల్లారి చిక్కబడిపోతుంది. ఎక్కువ రుచిగా ఉంటుంది. వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాల్లో ఇది కూడా ఒకటి. కొన్ని ప్రాంతాల్లో విరివిగా చేస్తారు. అలవాటు ఉంటే ఎలాగో చేసుకుంటాం కదా, అలవాటు లేకపోతే కొత్తగా ఇది కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.